తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. కానిది విలువైనది బ్రతుకు కన్నీటి దారలలోన బలి చేయకు, అగాధమౌ జలనిధిలోన హాని ముత్యమున్నటులే, శోకన మరుగును తాగి సుఖమున్నదిలే. సుఖమున్నదిలే హలో లలిత, నేను కీర్తినే. మా నాన్న నన్ను రాకేష్ కిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడు. అదేమో నాకు ఇష్టం లేదు. ఆ ఎవరిని చేసుకుంటానా? మా మావయ్య బబ్లుని. ఏంటి, మా బబ్లు మావయ్య చవట? చచ్చా, మా బబ్లు మావయ్య బల్బు లాంటి వాడే. స్విచ్ నొక్కితే వెలుగుతాడు, ఆరతాడు. అయినా కోరుకున్న మగాడికి భార్య అయ్యే అదృష్టం ఎంతమందికి ఉంటుందే. అందుకే డిసైడ్ చేసుకున్నాను, మా మావయ్యని నా గుండెల్లో దాచుకుంటాను. గుండెల్లో కాదు కీర్తి, బెల్ బాటం వేసుకున్నా కుక్క పిల్లల నీ కాళ్ళ దగ్గరే దాచుకో. ఇలాంటి సమయంలో నీకంటే నాకు ఇంకెవరున్నారే? నువ్వే సలహా చెప్పాలి. సలహా నేను చెప్తాను కీర్తి. మావయ్య, లలిత లైన్ లో ఉంది. ఇప్పుడు నేను నీ లైన్ లోకి వచ్చాను. నీ మనసులో నా మీద ఎంత ప్రేమ ఉందని నాకిప్పుడే తెలిసింది. మనిషి అబద్ధం చెప్తాడు గాని మనసు అబద్ధం చెప్పదు అని అన్నారు అక్కినేని నాగేశ్వరరావు గారు. సినిమా పేరు గుర్తులేదు, సారీ. అయితే మనిద్దరం పెళ్లి చేసుకుందామా? ఒక్కసారి కాదు, 100 సార్లు చేసుకుందాం. అయ్యా బాబోయ్, మనం పెళ్లి చేసుకుంటున్నావన్న సంగతి మీ నాన్నకి తెలిసిందనుకో. ఈ ఊళ్ళో చేసుకోవద్దు మావయ్య, అమెరికా వెళ్ళి చేసుకుందాం పెళ్లి. కానీ బావ బయటికి వెళ్ళినవాడే. నువ్వు పక్కన గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. అబ్దుల్ సులేమాన్ పేరుతో అర్జెంట్ గా పాస్పోర్ట్ తీసుకో. ఇంటి నుంచి బయలుదేరే ముందు పబ్లుగా ఉండు. ఎయిర్పోర్ట్ కి వెళ్ళాక సులేమాన్ గా మారిపో. విమానం ఎగిరాక మనం లవ్ బర్డ్స్. ఏమా మళ్ళీ న్యూయార్క్? అవును అంకుల్. సెండ్ ఆఫ్ చెప్పడానికి డాడీ రాలేదా? ఆయన బాగా బిజీ కదా, అందుకే రాలేదు అంకుల్. అవును, బబ్లు అనే అతను అబ్దుల్ సులేమాన్ అనే పాస్పోర్ట్ మీద ప్రయాణం చేయొచ్చా? చేయకూడదే, అది పెద్ద క్రైమ్. మరి అతను చేస్తున్నాడు కదా. హలో, ఆదాబర్సే మీ పేరు? అబ్దుల్ సులేమాన్. యు సీ, మీరు భలే కనిపెట్టేశారు సార్. నిజంగా మీరు ఇండియాలో ఉండవలసిన వాళ్ళు కాదు, ఇండోనేషియాలో ఉండవలసిన వాళ్ళు. అలాగా? ఇవన్నీ ఎక్కడివి సార్? నన్ను అడుగుతున్నావా? అది చెప్పాల్సింది నువ్వు. సారీ మావయ్య, నీ అవసరం తీరిపోయింది. బాయ్. నమస్కారం సార్. కూర్చో. ఏమిటి మా వాడిని అరెస్ట్ చేసావట? సార్, తమతో చెప్పకుండా తమ ఇంట్లో కుక్క పిల్లను కూడా అరెస్ట్ చేయనే. మీ బావమరిది ఎయిర్పోర్ట్ లో బ్రౌన్ షుగర్ స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయాడు. వాళ్ళు నాకు అప్పగించారు. నా తప్పేముంది చెప్పండి. అసలు నువ్వు ఎయిర్పోర్ట్ కి ఎత్తుకెళ్ళావురా? నీవు లేక ఫ్లూటు పలుకలేనన్నది, నేను లేక రాదా నిదుర రాదన్నది. మాటలతో కాదు, మాటలతో చెప్పు. ఏం చెప్పమంటావు బావా? నన్ను పెళ్లి చేసుకుంటారని ఈ గడ్డ పెంచి పట్టించి తన అమెరికా బిషో పారిపోయింది. కాపలాకాయరా వ్యధం అంటే కుట్రమంటావా? అనుభవించు బావో, నన్ను విడిపించకుండా వెళ్ళిపోతావేంటి? నిన్ను విడిపిస్తే రాజమండ్రి సెంట్రల్ జైల్లో రాళ్ళెవరు కొడతారు బాబు. ఐఎమ్ కీర్తి ఫ్రమ్ ఇండియా. ఐఎమ్ చంద్రం వుడ్ బి. ఐ సీ. నాకు తెలుగు వచ్చును. టెల్ మీ. సార్, నేను జేఎఫ్కే ఎయిర్పోర్ట్ లో ఉన్నాను. నేను చంద్రాన్ని అర్జెంట్ గా కలవాలి. నన్ను కాస్త పికప్ చేసుకుంటారా? ఓ షూర్. అచ్చా టన్నే ఉండుము. ఐఎమ్ కమింగ్. ఓకే. There's a good news. My wife and children are joining us tomorrow. Well, very good. Hi, Anthony. త్వరగా స్నానం చేసేద్దాము, డిన్నర్ చేసేద్దాము.
ఐఎమ్ సారీ, ఆర్ యు ఆంటనీ సిస్టర్? యా హి సిస్టర్ యు ఆర్ లవర్. మై లవ్. నువ్వా? సిగ్గులేదు? లేదు. ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో నువ్వే చితక్ కొట్టేశావుగా. ఎందుకు వచ్చావు? నన్ను అడ్రస్ నువ్వెందుకు వచ్చావు? ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. లవ్ చేసుకునే వాళ్ళ ఆన్సర్స్ ఎప్పుడు ప్రశ్నలాగే ఉంటాయి. నిన్ను నేను లవ్ చేయలేదు. ఏది నా గుండె మీద చెయ్యేసి చెప్పా మాట. ఏయ్, కొట్టానంటే. వచ్చింది ఎందుకు చెప్పాగా. ఏయ్, మర్యాదగా తిరిగి వెళ్ళిపో, లేకపోతే నీ మొహం చూడను. వెళ్ళిపోతాను, కానీ ఇప్పుడు నేను ఇచ్చింది నువ్వు తీసుకోవాలి. తీసుకుంటే వెళ్ళిపోతావా? తీసుకోవాలి. ఇక్కడ స్టీల్ గిన్నె ఉండాలి, ఏమైంది? అమ్మేశా. ఓ నిన్ను తగలయ్యా, ఇంట్లో ఉన్న స్టీల్ గిన్నెలన్నీ అమ్మేస్తున్నావు. నీకు ఇదే మాయరోగం రా. ఎందుకు తిడతావు మాత? మట్టి పిడత తెచ్చానుగా, దాంట్లో ఉండు. మట్టి పెడతలోనా? తప్పు మాత. మట్టినంత తేలిగ్గా తీసేయకూడదు. మనం మట్టిలోనే పుట్టాం, మట్టిలోనే కలిసిపోతాం, కనుక మట్టి పాత్రలోనే తినాలి. ఆ ఎత్తడి గదులేలా నీ బంధమే వేసుకో. మార్వడి దగ్గర ప్రెస్టేజ్ పోతుంది. హలో అమ్మా, కీర్తి నువ్వా? చంద్రం కలిశాడా అమ్మా? బాగున్నావా? నువ్వెక్కడున్నా సంతోషంగా ఉంటే నాకు అంతే చాలు తల్లి. నేను తప్పు చేయలేదని నువ్వైనా నమ్ముతున్నావా మమ్మీ? నమ్ముతున్నానమ్మా. మీ నాన్నగారు వస్తున్నారు, ఫోన్ పెట్టిస్తున్నా. హలో, ఇప్పటి వరకు ఎవరితోనూ మాట్లాడింది అమ్మాయితోనేగా? అవును, అమ్మాయితోనే. కూతురుతో కలిసి నువ్వు నాకు ద్రోహం చేస్తావా? నేను మేలు చేస్తాను సార్. కామేశ్వర, అవును సార్. అయిన వాళ్ళు కాలు దువ్వుతుంటే కాని వాళ్ళు చెయ్యి కలుపుతున్నారు. అదే అసలైన ఆంధ్ర రాజకీయం. మనం ఇక్కడి చేతులు కలిపి లాభం ఏమిటయ్యా? నా కూతురు అమెరికాలో ఉంది. ఇండియాకి రప్పిద్దాం సార్. ఫుల్ కౌంట్ ఆడిన షో కావచ్చు, కార్డు కలిసి రావాలి అంతే. అది ఇండియా రాదు, వాడే తీసుకురావాలి. వాడు చదువు మానుకుని ఇక్కడికి తీసుకురావాలి అంటే ఇక్కడ జరగరాంది జరగాలి. అంటే ఓ నాయుడు ఇంట్లో శవం లేవాలి. నాకు కూడా పంచండి రా ముక్కలు. ఇదేంటి గురు లేచా? లేవలా, తోక ముడిచాడు. రేయ్, నోరు జాగ్రత్త. నా నోరెప్పుడు ఉన్నమాటే అంటుంది, నా చెయ్యెప్పుడు జరిగిన వార్తలే రాస్తుంది. కరెక్ట్ గా చెప్పా గురు. ఒరే ఎంచిగా, పళ్ళు రాలిపోతాయి. ఆవేశం వద్దు సోదరా, దమ్ముంటే అతనితో ఆడు. దమ్ము లేక కాదురా, దరిద్రులతో చేయి కలపటం ఇష్టం లేక. హ్యాండ్ టు హ్యాండ్ ఆడదాం, ఎవరిది దరిద్ర హ్యాండో తేలిపోతుంది. లోపల బయట ఆడండి, 10 నిమిషాల్లో తెలిపోద్ది. నేను సై. ఛ! ఆడదాన్ని బుట్టలో వేసుకునే విద్య మనకి రాదురా. అందుకే పీటల దాకా వచ్చిన రుక్మిణి చేజారిపోయింది. ఆ గేములో మనము జీరో, ఈ గేములో మనము హీరో. భలే చెప్పా గురు. లుక్సొద్దు, నన్నోడించు. ఈ రోజు నుంచి పేకాట మానేసి నీ ఇంట్లో పాలేరు పని చేస్తా. ఆ పందానికి నువ్వు రెడీయా? రెడీ. ఇప్పుడు ఆట అందుగా ఉంటుంది. ఆడండి, మీరు పెట్టండి. గురువు గెలిచాడు. తిరిగాడు. ఈసారి పని కూడా నువ్వే గెలిచావు. గురు, కుక్కను తొక్కొచ్చావు, ఇది కూడా నువ్వే గెలిచావు. ఇంకేమన్నా ఉంటే కాయి. ఇంటికెళ్ళి దస్తావేజులు తెచ్చుకోమను, పొలం ఉందిగా. అది ఉమ్మడి పొలం, ఎలా కాస్తాడు? అయితే ఆడొక్కడికే సంబంధించిన పెళ్ళా ఉందిగా, దాన్ని కాయమను. కోపమెందుకు సోదరా? భారతములో మన బ్రదర్స్ చేసిన పని అదేగా. ఊరంతా ఉన్నమాట అంటే తంతావేంటయ్యా? పేరుకు నీ పెళ్ళావే గాని కాపురం చేస్తుంది మీ అన్నతోనంటగా.
అందుకే పేట్ల మించి తీసుకొచ్చాటగా. వాడేం చేశాడు? తన్నాల్సింది నువ్వురా. అన్నయ్య వీడు వీడు నీకు రుక్మిణికి సిగ్గుపడతావే, ఫినిష్ చేయి. అక్రమ సంబంధం ఉందన్నాడు. అంత కోపం వచ్చిందంటే అక్రమ సంబంధం ఉన్నట్టే. నీచుడిని కొట్టి మీరు చిన్నవారు కావద్దు. నా మొహం చూసి విండి వదిలేయండి. ఆహా, ఏం డ్రామా అండి బాబు. పీటల మీద పెళ్లి కొడుకునే మార్చిన దానికి మార్చడం కష్టమా? బావి వరసలు తెలియని నీచుడా. హిందూ ధర్మంలో వదినలో తల్లిని చూడాలి, మరదలలో కూతుర్ని చూడాలి. నేను 100% హిందువునిరా. అయితే పెళ్ళెందుకు చేసుకోలేదో? నీలాంటి కాముకలకి ఆడదాని మర్మస్థానం స్వర్గలోకం లాంటిది. నాలాంటి యోగికది పవిత్రమైన జన్మస్థానం రా. నేను యోగిని, అదే యోగికి భోగికి ఉన్న తేడా. కావాలని మా ఇంట్లో చిచ్చు పెట్టాలని చూస్తున్నావా? బ్రతికుండగానే కొరివి పెడతాను వేతావా. నువ్వు ఈ జన్మకి బాగుపడవరా. అంత కోపం వచ్చిందంటే అక్రమ సంబంధం ఉన్నట్టే. ఇప్పుడు మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోతే నింద నిజమవుతుంది బావగారు. అగ్గిపుల్ల వెలిగించిన వాడు వాడి చేయి కాలకుండా జాగ్రత్త పడతాడన్నయ్య. అంటుకునేలోగా ఆర్పకపోతే నష్టపోయేది మనవి. ఎవరు ఏదో అన్నారని మమ్మల్ని అందరినీ చీకట్లో వదిలి వెళ్ళిపోతావా? నిందపోతుంది ఇంట్లో కానప్పుడు నువ్వు ఇల్లు వదిలి వెళ్లాల్సిన పని లేదన్నయ్య. ఆయన పోతాను మహాప్రభు అంటుంటే పోనివ్వకుండా ఏమిటయ్యా శ్రీను? పోనీ. అవునత్తయ్య, హేమ నిందపడి చచ్చిపోయింది. ఇప్పుడు ఈవిడ మీద నింద వేశారు. ఈ కొంపలో ఇక మిగిలింది నేనేగా. రుక్మిణి గుండె నిబ్బరం కలది కాబట్టి సరిపోయింది. అదే నా మీద పడి ఉంటే ఈ పాటికి ఏ విషయం తాగి చచ్చిపోయి ఉండేదాన్ని. లేకపోతే ఏమిటయ్యా, ఆయన పొరుగురికి వెళ్ళినప్పుడు కాస్త ఆలస్యమైతే ఈవిడ గారు అర్ధరాత్రి రోడ్ల మీద ఎంక్వైరీలు. ఆయనకి చెయ్యి కాలితే ఈవిడికి కాలంత బిల్డప్ ఇస్తుంది. వెన్నపూస తెచ్చి గంటల కొద్దీ రాస్తుంది పోస్తుంది. ఈ బావ మరదల ప్రవర్తన చూసి ఇంట్లో దాన్ని నాకే విసుగు పుట్టింది. ఊళ్ళో వాళ్ళు ఊరికే నింద వేస్తారా?
అంటే వాడు వదిలి కొడుతుంటే చూస్తూ ఊరుకుంటారా? నేను క్షమాపణ చెప్పిస్తాను బాబు. ఎవరికి కావాలి క్షమాపణ? రోజు అతను తన్ని సారీ వదిన అంటే అలాగేలే బాబు అంటూ సర్దుకుపోవాలా? ఉంటే అతనైనా ఉండాలి, లేకపోతే మేమైనా ఉండాలి. రామూర్తి, నీ భార్య ఏముంది విన్నావా? కరెక్ట్ గానే చెప్పింది. బాబు, అసలే నా కూతురు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతే గుండె చెరువు చేసుకుని బ్రతుకుతున్నాను. ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోతావా? నాయుడు చెప్పు. రామూర్తి, మాతృదేవోభవ పితృదేవోభవ అన్నారు గాని భార్య దేవోభవ అనలేదురా. తల్లిలో తండ్రిలో దేవుణ్ణి, భార్యలో మంత్రిని చూడొచ్చు. ఇప్పుడు దేవత లాంటి తల్లి మాట వినాలో, మంత్రి లాంటి నీ భార్య మాట వినాలో నువ్వే తెలుసుకో. తేల్చుకునేదేం లేదు. వాడో నేను చెప్పు. కుడి కన్ను కావాలా ఎడం కన్ను కావాలా అని అడిగితే నేనేం చెప్పగలరా? ఇంకా నిలబడతారేమిటండి? ఆయన తీర్పు చెప్పాడుగా, ఇద్దరు ఇంట్లో పడి కొట్టుకు చావండని. మీకు మీ వాళ్ళ మీద మమకారం ఉందేమో గాని ఆత్మాభిమానం చంపుకుని బ్రతకడం నా వల్ల కాదు, నాకు అలవాట్లేదు. రండి వెళ్దాం. వసుంధరా, వసుంధరా, ఏమిటి ఆవేశం? ఈ వేళప్పుడు కట్టుబట్టలతో ఎక్కడికి వెళ్తారు? నీ కూతుర్లా ధర్మశాస్త్రంలో ఉండాల్సిన కర్మ నాకేమిటి? మా పుట్టింటి వాళ్ళు ఈ ఊర్లోనే ఉన్నారు, దజ్జగా బ్రతుకుతాం. సిను, సిను, ఎంత పని చేసావు? నాదే తప్పు కదమ్మా, నువ్వనేసావు కదూ. అంత మాట అన్నావిడిని ఈ ఇంటి కోడలు కాబట్టి కొట్టి ఊరుకున్నాను, లేకపోతే నరికి చంపేసేవాడిని. రుక్మిణి, వెళ్ళి బట్టలు సర్దు. వెళ్ళు. అవునమ్మా, ఈ ఇంట్లో నేనుంటే వాడుండడు. తప్పు చేసింది నేనైనప్పుడు ఇంటికి దూరంగా వాడు వెళ్ళకూడదు. మేమే వెళ్ళిపోతాం. వెళ్ళకండమ్మా, వెళ్ళద్దమ్మా. బాబు, రుక్మిణి, వాడిని వెళ్ళొద్దని చెప్పమ్మా, చెప్పమ్మా. పట్టుకోండి సార్, అరెస్ట్ చేయండి. ఆయనకి ఆయన మరదలికి అక్రమ సంబంధం ఉందని చెప్పానన్న కోపంతో నన్ను చంపటానికి వచ్చాడు సార్. ఈ రక్తం చూడండి, నన్ను ఆ ఇంటిలో పెట్టి సజీవ దహనం చేయాలని చూశాడు సార్. నేను తప్పించుకున్నాను. మా అమ్మ ఆ మంటల్లో పడి మసి అయిపోయింది సార్. నాయుడు గారు, నన్ను అరెస్ట్ చేయండి. ఊరుకో. బాబు, మన కుటుంబం ఏమైపోయిందో చూసావా? 7 తరాలుగా ఈ పరగణాల్లోనే పరువుగా ఉన్న ఈ కుటుంబం, 7 తరాలుగా కళకళలాడుతున్న ఈ కుటుంబం శ్మశానంగా తయారైంది. ఈ ముసల్దాన్ని ఒంటరి దాన్ని చేసి అందరూ వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయారు. ఏ నరఘోష తగిలిందో, ఏ పాపాత్ముడు చేతబడి చేశాడో
ఒక్కటిగా ఉన్న మన కుటుంబం ముక్కలు ముక్కలైపోయింది నాన్న, ముక్కలు ముక్కలైపోయింది. ఇంత ఘోరం జరిగినా ఇంకా ఎందుకు బ్రతుకున్నానో తెలుసా? అమ్మ పోతే తలకొరివి పెట్టి పుణ్యలోకాలకు పంపించవలసింది ఆఖరి కొడుకు. అందుకే నీ చేతుల్లో చచ్చిపోదామని అనాథ ప్రేతంలా పడున్నాను బాబు. అవును బాబు, నేను పోయాక నా 4 కొడుకులు నా శవాన్ని మోయాలి. నా అల్లుడు కూడా మీతో పాటు నడవాలి. మీ 5 కలిసి నా ఒంట్లో ఉన్న పంచభూతాల్ని మట్టిలో కలిపేయాలి. బద్దలైన మన కుటుంబాన్ని ఒక్కటి చేయకపోతే నేను పెద్ద నాయుడు రక్తాన్ని పంచుకుపట్లేదనుకుంటానమ్మా. అన్నయ్య అబద్ధమాడని ధర్మరాజు, ఆలిని అమ్మని హరిశ్చంద్రుడు. ముందు ఆయన్ని కాపాడుకుంటాను.